ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందంటే రౌడీల రాజ్యం జరుగుతుంది ఇక్కడ. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కూడా ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ మరి ఈరోజు ప్రజల్ని కూడా మరి వారి ఓటు హక్కుని కూడా వినియోగించుకోకుండా మరి ఏ రకంగా అడ్డుకుంటున్నారో తెల్లవారుజామున 4 గంటల నుంచి మనం చూస్తున్నాం. మరి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఏజెంట్లను బూత్లలో కూడా వెళ్ళనీకోకుండా వాళ్ళ పేపర్లను లాక్కొని ప్రతి గ్రామంలో సుమారుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మరి ఆయన సుమారుగా 200-300 అనుచరులు ఒక్కొక్క గ్రామానికి మోహరించడం జరిగింది. మరి ఆ గ్రామంలో ఉండే ప్రజల్ని కూడా మరి ఆ గ్రామం నుంచి బయటికి వచ్చి మరి ఓటు వేసేదానికి వినియోగించుకోవడానికి వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు. మరి కర్రలు తీసుకొని రాళ్లు తీసుకొని వాళ్లకు భయభ్రాంతులు చేసే కార్యక్రమం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంత దుర్మార్గానికి మరి ఒక పార్లమెంట్ సభ్యుడు మరి ఆయన తన నివాసంలో ఉంటే తెల్లవారుజామునే 4 గంటలకు వాళ్ళ ఇంటికాడికి సుమారుగా 500 పోలీసులు మోహరించి మరి ఆయనకు ఈడ్చుకొని లాక్కొని మరి ఆయనకు పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని మరి ఇప్పటికి కూడా ఎక్కడక్కడ ఒక స్టేషన్లో కూడా వెళ్ళకోకుండా మరి వెహికల్లోనే కూర్చోబెట్టుకొని తిప్పుతా ఉన్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా మరి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, అయ్యా ఎందుకు ఎన్నికలు ఎందుకయ్యా? నువ్వు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టావు? ఏం యునానిమస్ గా ఎన్నికలు చేసుకోవచ్చు కదా. మరి ఈ రకంగా గెలవడం అనేది ఎవరైనా కూడా గెలవచ్చు. అధికార బదంతో మరి పోలీసును పహారా పెట్టుకొని మరి ఆ పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా మరి ఎవరైతే పోలీస్ అధికారులు ఎవరైతే ఈరోజు నిధులు నిర్వర్తిస్తున్నారో మరి వాళ్ళకందరికి కూడా హెచ్చరిస్తున్నా, మరి మీరందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరైతే ఈరోజు పోలీస్ అధికారులు మరి ఈరోజు విధుల్లో మరి ఎవరైతే అక్కడ పాల్గొన్నారో మరి వాళ్ళందరి పేర్లు కూడా ఈరోజు మా లిస్టులో ఎక్కడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ దాక్కున్నా కూడా మీ చక్కలు పెడతాం. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది నాయకుల్ని. మరి అలాంటిది గత 5 ఏళ్ల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రకంగా జరిగాయా? ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ప్రశాంతంగా ప్రజలందరికీ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ రకంగా మరి ఈరోజు ప్రజలకు అవకాశం ఇవ్వకోకుండానే మరి ఈరోజు అన్ని పోలింగ్ బూత్లలో మా ఒక్క పోలింగ్ ఏజెంట్ ని కూడా మరి బూతుల్లో కూడా వెళ్ళనీయకోకుండా మరి వాళ్ళకు అడ్డగించుకొని మరి ఓటర్లను కూడా మరి వెళ్ళనీయకోకుండా కేవలం పోలీసులు మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గుండాలు మరి ఈ రకంగా వివరించడం మరి ఈరోజు మొత్తంగా ఈ ఎలక్షన్ కమిషన్ స్టేట్ మనం చెప్తున్నాం సుమారుగా జరగబోతుంది అని చెప్పి ఎన్ని పర్యాయాలు మరి ఎలక్షన్ కమిషన్ కు మరి ఏదైతే ఫిర్యాదు చేసినా కూడా మరి ఎలక్షన్ కమిషన్ స్పందించిన పరిస్థితి లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు ఎలక్షన్ కమిషన్. మరి ఈ రకంగా ఉంటే ఎందుకు ఈ ఎన్నికలు? ఎందుకు ఈ రకంగా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? జిల్లా కలెక్టర్ ఎందుకు? జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, ఎస్పీ గారికి విన్నవించుకున్నాం. మరి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క బూత్ అలాట్ చేయడం జరిగింది. మరి ఆ శాసనసభ్యుడు మరి సుమారుగా 200-300 మంది అనుచరులను ప్రతి గ్రామంలో మోహరించి మరి కర్రలు తీసుకొని హాకీ స్టిక్లను తీసుకొని రాడ్లు తీసుకొని భయభ్రాంతులు చేసేసి ఎవరు కూడా ఓటర్ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా మరీ ముఖ్యంగా మహిళలు కూడా బయటికి రాకోకుండా ఒక భయానక వాతావరణం సృష్టించేసి మరి ఈ రోజు మనం ప్రజాస్వామ్యం ఒక ఒకటే ప్రజలందరూ కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన, దుర్మార్గమైన ప్రభుత్వం మరి ప్రజలకు ఓటు కూడా వేయనీయకోకుండా ఇది ప్రతి ఒక్కరి హక్కుది. ఓటు వేయడం అనేది ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి యొక్క హక్కు. ఆ హక్కుని కూడా కాలు రాస్తున్న ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు మరి నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు?
మరి నీ అనుచరులు, నీ నాయకులు ప్రజలకు అడ్డుకుంటున్నారు, ఓటు వేయకోకుండా అడ్డుకుంటున్నారు. ఇదే నీ గెలుపు, ఇదే ఇప్పటికే నువ్వు ఈవీఎంలతో ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడే స్పష్టంగా తెలుస్తుంది. మరి నీకు ప్రజలు ఓటు వేసి నీకు అధికారం రాలేదు, నువ్వు ముఖ్యమంత్రి కాలేదు, ఈవీఎంల ముఖ్యమంత్రివి నువ్వు. ఈ రోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈవీఎంల ద్వారా గెలిచిన శాసనసభ్యులే. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు అరాచకాలు సృష్టించి ఒక భయానక వాతావరణం గ్రామాల్లో అంతా కూడా నిజంగా ఇంత చిన్న ఎన్నికల్లో కూడా నీకు ప్రజాబలం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండారు, జగన్మోహన్ రెడ్డి వైపు ఉండారు. మరి అవన్నీ కూడా గమనించి ప్రజలు ఓటు వేస్తే మేము ఓడిపోవడం ఖాయమని తెలిసిన తర్వాతనే మరి ఈ రోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావు. మరి మీ నాయకుల ద్వారా, నీ అనుచరుల ద్వారా, నీ నాయకుల ద్వారా మరి ఈ రకంగా మరి వివరిస్తున్నావు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన రీతిలో ఈ ప్రజలు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రజలు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని మరి ఈ రోజు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు గత 50 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు. ఏ ఆపద వచ్చినా ఆ కుటుంబానికి గుండెలో పెట్టుకుని నిలబడిన వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తుల మీద ఈరోజు మరి ఆ కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తుల మీద ఈరోజు అరాచకాలు సృష్టించి మరి ఈరోజు వాళ్ళకు ఓటు కూడా వేయనీయకుండా ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నావో ఖచ్చితంగా రాబో రోజుల్లో దీనికి 2 10 నువ్వు ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం చెల్లించుకుంటావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.